నమస్తే అండి, జిఎస్ఎన్ టాలీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు టీడీఎస్ గురించి మనం డిస్కషన్ అయితే చేసుకుంటున్నాం. టీడీఎస్ ఎలా ఫైల్ చేయాలి, టీసీఎస్ ఎలా ఫైల్ చేయాలి, దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమేమి ఉండాలి అనేది ఈ టాపిక్లో అయితే మనం తెలుసుకుందాం. ఫస్ట్ మనం టీడీఎస్ ఫైల్ చేయాలంటే దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏవైతే ఉన్నాయో అవి మనం ఒక్కొక్కటి నేను చెప్తాను. ఫస్ట్ మనకు కావాల్సింది ట్యాన్ నెంబర్. ట్యాన్ మీన్స్ ట్యాక్స్ డిడక్షన్ అండ్ కలెక్షన్ అకౌంట్ నెంబర్. అలాగే సెకండ్ వన్ ఈజ్ పాన్ నంబర్, పర్మనెంట్ అకౌంట్ నెంబర్. ఈ ఫర్మ్ యొక్క అడ్రస్ ఏదైతే ఉంటుందో ఆ అడ్రస్ అయితే కంపల్సరీ ఉండాలి. అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్, ఒక మెయిల్ ఐడి కంపల్సరీ మనకి టీడీఎస్ ఫైల్ చేయడానికి మనకు అవసరం అయితే ఉంటుంది. అలాగే మీది యొక్క ట్యాన్ ఐడి, లాగిన్ ఐడి, ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో మీరు ట్యాన్ లాగిన్ ఐడి అయినట్లయితే ఆ ట్యాన్ లాగిన్ ఐడి అనేది మీకు కంపల్సరీ ఉండాలి. అది మీరు పే చేసిన చలానాస్ ఏవైతే సిఎస్ఐ ఫైల్ మనం డౌన్లోడ్ చేయడానికి, అలాగే ఫైలింగ్ చేయడానికి, ఈ టీడీఎస్ అప్లోడ్ చేయడానికి కూడా ఈ ట్యాన్ లాగిన్ ఐడి అనేది మనకు అవసరం ఉంటుంది. అలాగే మీ ఫర్మ్ యొక్క జిఎస్టీ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఉండవలసి ఉంటుంది. ఇన్కేస్ ఇంతకుముందు ఎప్పుడైనా ప్రీవియస్ రిటర్న్ క్వార్టర్ ఏదైనా ఉంటే ఫైల్ చేసినట్లయితే టీడీఎస్ కానీ టీసీఎస్ కానీ దాని తాలూకు అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అనేది, టోకెన్ నెంబర్ అనేది మనకు కావాల్సి ఉంటుంది. ఇవి మనకి టీడీఎస్ కానీ టీసీఎస్ కానీ ఫైల్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్ అయితే ఇన్ఫర్మేషన్ మనం పక్కన పెట్టుకొని ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇంకా టీడీఎస్ ఫైల్ చేయాలి అంటే మనకు ఒక ఆఫ్లైన్ టూల్ అనేది మనకు అవసరం పడుతుంది. అది ఎన్ఎస్డిఎల్ పోర్టల్ నుంచి మనకి గవర్నమెంట్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఆఫ్లైన్ టూల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆఫ్లైన్ టూల్ ఎలా చేయాలి అనేది మనం చూసినట్లయితే, మనం ఇప్పుడు వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే TIN-NSDL అనే వెబ్సైట్ ఉంటుంది. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత క్లిక్ చేస్తే మనకి ఒక ఎన్ఎస్డిఎల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో సర్వీసెస్ అండ్ లాగిన్లోకి వెళ్తే ఈ టీసీఎస్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే మనకి మళ్ళీ అందులో ఈ టీడీఎస్, టీసీఎస్ ఆర్పియు అంటే ఆర్పియు మీన్స్ రిటర్న్ ప్రిపరేషన్ యూటిలిటీ అనేది మనకు ఆప్షన్ అయితే కనిపిస్తుంది. అది క్లిక్ చేసినైతే మిడిల్లో మనకు డౌన్కి వచ్చినట్లయితే డౌన్లోడ్ ఆర్పియు వెర్షన్, అక్కడ ప్రజెంట్ మనకి లేటెస్ట్ వెర్షన్ ఏదైతే ఉందో అది మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. ఎవ్రీ రిటర్న్ వేసేటప్పుడు మాత్రం మనం లేటెస్ట్ వెర్షన్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యూటిలిటీలోనే మాత్రమే మనం టీడీఎస్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రిపేర్ చేయవలసి ఉంటుంది. ఇది ఆర్పియు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒక ఫోల్డర్లో మనం కాపీ జిప్ ఫైల్ అనేది పేస్ట్ చేసుకుంటాం. అక్కడి నుంచి రైట్ క్లిక్ చేసినట్లయితే ఎక్స్ట్రాక్ట్ హియర్ అని క్లిక్ చేసినట్లయితే మనకి అందులో ఫోల్డర్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఫోల్డర్ క్లిక్ చేసినట్లయితే మనకి డౌన్కి వచ్చేసరికి మనకు ఒక టీడీఎస్ ఫైల్ అనేది అక్కడికి టీడీఎస్ ఆర్పియు అనేది ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సెట్టింగ్ ఫైల్ కనిపిస్తుంది. అది డబుల్ క్లిక్ చేసినట్లయితే మనకి ఒక డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. అది ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మనకి ఒక ఫాము, చలానా, ఎనెక్జరీ అనే 3 ఆప్షన్స్లో మనకి ఒక ఫార్మేట్ అయితే మనకి కనిపిస్తుంది. పైన మనకి ఫామ్ నెంబర్ అనేది సెక్షన్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఫామ్ నెంబర్ 24, 26Q, 27E, 27Q, ఈక్యూ అనే ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇందులో మనం ఏ రిటర్న్ అయితే సెక్షన్స్ అక్కడ కూడా మనకి సెక్షన్స్ కొన్ని కనిపిస్తూ ఉంటాయి. 194A, 194B, 194J, 194I, ఇలా నెంబర్ ఆఫ్ సెక్షన్స్ అయితే మనం ఫామ్ని ఏదైతే సెలెక్ట్ చేసుకుంటామో పైన ఆ సెక్షన్స్ బట్టి ఇక్కడ సెక్షన్స్ కూడా మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఈ విధంగా ఆఫ్లైన్ టూల్ ఓపెన్ అయిన తర్వాత మనకి సైడ్ చూసుకున్నట్లయితే ఫాము, చలానా అండ్ ఎనెక్జరీ అనే 3 టేబుల్స్ అయితే మనకు కనిపిస్తాయి. ఇందులో ఫామ్లో చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నది ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే మనం ఫైల్ చేస్తున్నామో ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ క్లిక్ చేసినట్లయితే మనకి ఏ క్వార్టర్ ఫైల్ చేస్తున్నారన్న డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. దానికి ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత పైన మనం ఏ క్వార్టర్ అయితే ఫైల్ చేద్దాం అనుకుంటున్నామో ఆ క్వార్టర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా క్వార్టర్ సెలెక్ట్ చేసిన తర్వాత ట్యాన్ డిడక్షన్ అండ్ కలెక్షన్ అకౌంట్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేయవలసింది. మనం ముందుగా ఇన్ఫర్మేషన్ ఏదైతే తీసుకున్నామో అది అక్కడ ట్యాన్ నెంబర్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అంటే పాన్ నెంబర్, మీ యొక్క బిజినెస్ ఫర్మ్ యొక్క కానీ మీ ప్రొపరేటర్ కానీ పాన్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ పాన్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే టైప్ ఆఫ్ డిడక్టర్ అంటే మీ ఫర్మా ప్రొపరేటర్షిప్, కంపెనీ లిమిటెడ్ అనేది ఇక్కడ నెంబర్ ఆఫ్ సెక్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అది అందులో అనేది నేను ప్రొపరేటర్ అయితే ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి.
ఫర్మ్ అయితే ఫర్మ్ అని సెలెక్ట్ చేసుకోండి. అలాగే పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అనేది కూడా మన పాన్ నెంబరు, ఫర్మ్ యొక్క పాన్ నెంబరు మెన్షన్ చేయవలసి ఉంటుంది. ప్రొపరేటర్ అయితే ప్రొపరేటర్ పాన్ నెంబర్ అనేది మెన్షన్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ పర్టికులర్స్ అనేవి చూసుకున్నట్లయితే నేమ్, పర్టికులర్స్లో నేమ్ పాన్ నెంబర్ యాజ్ బేస్డ్ ఆన్ పాన్ నెంబరు, పర్మనెంట్ అకౌంట్ నెంబర్లో ఏవైతే పేరు మెన్షన్ చేశారో అదేవిధంగా ఇక్కడ కూడా నేమ్ అనేది మెన్షన్ చేయవలసి ఉంటుంది. డిజైనేషన్ ఏమైనా ఉంటే రాయండి, లేదంటే ఎన్ఏఎన్ పెట్టేయండి, ఎన్ఏఎన్ టైప్ చేసేయండి సరిపోతుంది. నెక్స్ట్ అడ్రస్ అనేది మీ డోర్ నెంబరు, లొకాలిటీ, స్టేట్ నేము అండ్ ల్యాండ్ ఫోన్ నెంబర్స్, ఇక్కడ మెయిల్ ఐడి. మీరు ఇన్ కేస్ అడ్రస్ ఏమైనా ఇంతకుముందు చేంజ్ చేసినట్లయితే ఎస్ అని పెట్టండి, లేదంటే నో పెట్టేయండి సరిపోతుంది. అలాగే మీ జిఎస్టీ నెంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. మీ జిఎస్టీ ఫర్మ్ యొక్క జిఎస్టీ నెంబర్ ఏదైతే ఉంటుందో మీ జిఎస్టీ నెంబర్ కంపల్సరీ ఇక్కడ మెన్షన్ చేసుకోండి. ఇది ఫస్ట్ పర్టికులర్స్ అనేది చూసుకున్నట్లయితే. నెక్స్ట్ సెకండ్ సెక్షన్లో రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. లేదంటే సేమ్ అడ్రస్ అబోవ్ అనేది క్లిక్ చేసుకున్నట్లయితే సేమ్ అడ్రస్ ఫర్మ్, ఇన్ కేసు ఫర్మ్ కంపెనీస్ ఉన్నట్లయితే సేమ్ అడ్రస్ వస్తుంది కాబట్టి వాళ్ళ అడ్రస్ రాసుకుంటాం. ప్రొపరేటర్ అయితే సేమ్ అడ్రస్ వస్తుంది. ఫర్మ్ అయితే పార్ట్నర్స్ కానీ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ యొక్క పాన్ నెంబర్, పార్ట్నర్స్ ఇన్ కేస్ ఫర్మ్ అయినట్లయితే పార్ట్నర్స్ యొక్క మేనేజింగ్ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పాన్ నెంబరు, వాళ్ళ నేము, వాళ్ళ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళ స్టేట్ అయితే ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ విధంగా రెస్పాన్సిబుల్ పర్సన్ పర్టికులర్స్ అయితే ఇక్కడ మనం డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సేమ్ నెంబర్ ఇన్ కేస్ రిటర్న్ మీరు ఇంతకుముందు రిటర్న్ ఫైల్ చేసినట్లయితే ల్యాండ్ ఫోన్ కూడా ల్యాండ్ ఫోన్ నెంబరు, ఎస్టీడీ కోడ్ కంపల్సరీ ఇవ్వండి. మీ లోకల్ ఎస్టీడీ కోడ్ ఏదైతే మీరు ఫర్మ్ ఎక్కడైతే ఉందో అలా ఆ స్టేట్ ఆ ఏరియా యొక్క ఎస్టీడీ కోడ్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ సెల్ ఫోన్ నెంబరు ఇవ్వాల్సి ఉంటుంది, మొబైల్ నెంబరు. అలాగే మీరు అడ్రస్ చేంజ్ చేసినట్లయితే ఎస్ అని పెట్టండి, లేదంటే మీరు ఇంతకుముందు రిటర్న్ టీడీఎస్ ఫైల్ చేసినట్లయితే ఎస్ అని మెన్షన్ చేయండి. దాని తాలూకా డీటెయిల్స్ అయితే నెక్స్ట్ బాక్స్లో మెన్షన్ చేయవలసి ఉంటుంది. అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అని మనం ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం కదా, దాని ప్రకారం ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఫామ్ అనేది కంప్లీట్ అవుతుంది, ఫామ్ అనేది ఫిల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ చలానాస్. చలానా డీటెయిల్స్ అంటే మనం మంత్లీ పే చేసిన చలానా ఏవైతే ఉంటాయో ఆ చలానా డీటెయిల్స్ అనేవి చలానా ఆప్షన్ చలానా ఫామ్లోకి వెళ్ళి ఇక్కడ మనకి ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. డౌన్లోకి చూసుకున్నట్లయితే మనకి నెంబర్ ఆఫ్ చలాన్స్, యాడ్ చలానస్ అని అడుగుతుంది. ఇక్కడ మీరు ఎన్నైతే చలానాలు కట్టారో నెంబర్ ఆఫ్ చలాన్స్ 5 అయితే 5, 3 అయితే 3 అనేది ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ ద నెంబర్ ఆఫ్ చలానస్ అండ్ డీటెయిల్స్ అంటే చలానస్ వస్తే నేను 1 అయితే 1 అని ఎంటర్ చేయండి, నేను 8 అయితే 8, 5 అయితే 5. ఎన్ని చలానాలు పే చేసినట్లయితే అన్ని నెంబర్ ఆఫ్ చలానస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత అక్కడ మనం ఇవ్వాల్సింది టీడీఎస్. ఫస్ట్ పర్టికులర్గా మనం టీడీఎస్ ఎంత పే చేసాము, ఆ ఒక్క చలానాలో ఎంత అమౌంట్ అయితే పే చేస్తామో, ఎన్ని చలానాలు ఉంటే అన్ని చలానాలు టీడీఎస్లో అమౌంట్ ఏ చలానాకి ఆ చలానా మ్యాచ్ అవ్వే విధంగా అందులో లేట్ ఫీజు కానీ సర్చార్జెస్ కానీ ఏమైనా ఇంట్రెస్ట్ కానీ పే చేసినట్లయితే సెక్షన్స్ అయితే పక్కన ఉన్నాయి, ఆ పక్క దాంట్లో కూడా మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే జీరోగా వదిలేయండి సరిపోతుంది. టీడీఎస్ అమౌంట్ అనేది మ్యాచింగ్ మీ చలానాకి టీడీఎస్ అమౌంట్ చలానాకి ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవ్వాలి. అదేవిధంగా దీని యొక్క చలానా మీరు బిఎస్ఆర్ కోడ్, ప్రతి చలానాకి బిఎస్ఆర్ కోడ్ అనేది చలానా సీరియల్ నెంబర్ అనేవి ఉంటాయి. వాటి ప్రకారం బిఎస్ఆర్ కోడ్ అనేది ఇక్కడ బిఎస్ఆర్ కోడ్ ఆప్షన్ దగ్గర మనం బిఎస్ఆర్ కోడ్ అనేది మనం మెన్షన్ చేయాలి. చూస్తున్నారు కదా బిఎస్ఆర్ కోడ్ ఆప్షన్ అని ఇక్కడ వచ్చింది కదా, మీరు ఇది పక్క స్క్రోలింగ్కి వెళ్ళాలంటే ట్యాబ్ యూజ్ చేస్తూ ఉండండి, సరిపోతుంది. ట్యాబ్ ఆప్షన్ అప్పుడు అక్కడ బిఎస్ఆర్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ సీరియల్ నెంబర్ అనేది కూడా మనకి నెక్స్ట్ అడుగుతుంది. అది కరెక్ట్గా నెంబర్స్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి, లేదంటే అది ఎర్రర్ మెసేజ్ కింద చూపిస్తే మళ్ళీ ఎంటర్ చేయవలసి వస్తుంది. కరెక్ట్గా చేసే వరకు అది అడుగుతూనే ఉంటుంది. ఈ విధంగా బిఎస్ఆర్ కోడ్ అనేది మనం ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ చలానా సీరియల్ నెంబర్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది.
అదేవిధంగా నెక్స్ట్ మనకి డేటు, మనం ఎప్పుడైతే ఏ డేట్లో అయితే పే చేసామో ఆ డేట్ అనేది మనం పే చేసిన డేట్ మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. చలానా డీటెయిల్స్లో మనం ఏ రోజైతే మనం పే చేసామో ఆ డేట్ మాత్రం కంపల్సరీ మనం అదే డేట్ ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయ్యేటట్టుగా మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చలానా డీటెయిల్స్ అనేవి మనం ఇక్కడ చలానా సీరియల్ నెంబర్ కానీ, బిఎస్ఆర్ కోడ్ కానీ, చలానా అమౌంట్, టీడీఎస్ అమౌంట్ కానీ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదా అనేది ప్రతి ఒకటికి 2 సార్లు చూసుకుంటూ మనం క్లియర్గా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఒక సెక్షన్ అనేది కనిపిస్తుంది రెగ్యులర్గా 200 400. రెగ్యులర్ అయితే 200 అనే ఆప్షన్ అనేది మాత్రం సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా చలానా అనేది ఫిల్ అయిన తర్వాత ఎనెక్జరీ అనే ఆప్షన్ మనకి అయితే ఉంటుంది. అందులో డిడక్టివ్ పర్సన్స్, ఎవరికైతే ఎవరికైతే డిడక్ట్ చేస్తామో ఆ డిడక్టివ్ తాలూకా డీటెయిల్స్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. దానికోసం ఇన్షర్ట్లోకి యాడ్లోకి వెళ్తున్నట్లయితే మనకి కిందని యాడ్ అనేది చూస్తుంది. మనకి నెంబర్ ఆఫ్ చలానాస్ ఆల్రెడీ మనం చలానా ఫామ్లో ఇచ్చినాం కాబట్టి అక్కడ చలానా తాలూకి ఒక్కొక్క చలానాకి ఎంతమంది పర్సన్స్ ఉన్నారు, డిడక్టివ్ పర్సన్స్ ఉన్నారు అని అయితే ఇక్కడ ఆప్షన్ అడుగుతుంది. ఫస్ట్ చలానాలో ఒక చలానా ఇచ్చాను కాబట్టి ఒక చలానాకి తాలూకా నెంబర్ ఆఫ్ డిడక్టివ్ పర్సన్స్ అనేది ఇక్కడ ఆప్షన్స్ అయితే మనకు అడుగుతుంది. అక్కడ 1 అయితే 1, 2 అయితే 2, ఒక చలానాకి ఎంతమంది అయినా ఉండొచ్చు. అది మనం పే చేసిన అమౌంట్ బట్టి ఉంటుంది. దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ చలానాస్ అనేవి ఇక్కడ ఇచ్చి మనం ఓకే చేసినట్లయితే మనకు ఆప్షన్స్ అడుగుతుంది. ఇక్కడ సెక్షన్ అనేది మనం ఏ సెక్షన్లో డిడక్ట్ చేస్తున్నాము అనేది అక్కడ సెక్షన్ అయితే మనం మెన్షన్ చేయవలసి ఉంటుంది. అది పర్చేస్ ఆఫ్ గూడ్స్ 94 ఇంట్రెస్టా లేకపోతే రెంటా అనే సెక్షన్లు బట్టి మనం ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఆ సెక్షన్ అనేది ఇక్కడ నెంబర్ ఆఫ్ సెక్షన్స్ మనకి డిస్ప్లే అవుతుంటాయి. అందులో మనం ఏ రీజన్ పైన మనం టీడీఎస్ అనేది డిడక్ట్ చేస్తున్నామో ఆ సెక్షన్ అనేది మనం ఇక్కడ కంపల్సరీ మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఆ విధంగా మెన్షన్ చేసిన తర్వాత నెక్స్ట్ ట్యాబ్ అనేది టైప్ చేసుకున్నట్లయితే మనకి పక్క బాక్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ డిడక్టివ్ పర్సన్ యొక్క పాన్ నెంబర్ అయితే మనం మెన్షన్ చేయవలసి ఉంటుంది. పాన్ డీటెయిల్స్ అని ఆప్షన్ దగ్గర మనం డిడక్టివ్ పర్సన్ అంటే ఎవరికైతే మనం డిడక్టివ్ చేస్తున్నామో వాళ్ళ యొక్క పాన్ నంబరు మెన్షన్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ బాక్స్లో పాన్ నెంబర్ అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయి ఉండాలి. తర్వాత నేమ్ కూడా పాన్కి బేస్డ్ అయ్యి ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అవ్వాలి. ఇన్ కేసు పొరపాటున పాన్ నెంబర్స్ రాంగ్ ఎంటర్ చేసినా అవి ఎర్రర్స్ కింద వచ్చేస్తే వాళ్ళకి మనం పే చేసిన ట్యాక్స్ అనేది వెళ్ళదు. సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. వాళ్ళ పాన్ నెంబరు వాళ్ళ నేమ్ అనేది ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయ్యేటట్టు టైప్ చేయండి. తర్వాత మీరు ఏ మంత్ అయితే పే చేస్తున్నారో ఆ మంత్ యొక్క డేట్ అనేది నెక్స్ట్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ట్యాక్స్ అమౌంట్, మీరు ఎంత ట్యాక్స్ అయితే టీడీఎస్ కట్ చేస్తున్నారో ఆ ట్యాక్స్ అమౌంట్ అయితే ట్యాక్సిబుల్ వాల్యూ అనేది ట్యాక్స్ అమౌంట్ అనేది మనం ట్యాక్స్ కాలంలో మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఆ ట్యాక్స్ అమౌంట్ మీద టీడీఎస్ ఎంత డిడక్ట్ చేశారు అనేది నెక్స్ట్ కాలంలో టీడీఎస్ ఆప్షన్ దగ్గర టీడీఎస్ అమౌంట్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే దాని మీద లేట్ ఫీజు ఏం చేశారో లేట్ ఫీజు ఉంటే లేట్ ఫీజు, లేదంటే సర్చార్జెస్ ఉంటే సర్చార్జెస్ ఉంటే, లేకపోతే జీరోస్ పెట్టేయండి, కంటిన్యూ చేయండి. సరే, ఈ విధంగా ఎనెక్జరీ ఫామ్ అనేది మనం
ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. డేట్ అనేది కంపల్సరీ ఇంతకుముందు ఏ నెల అయితే మనం నవంబర్ అయితే నవంబరు, డిసెంబర్ అయితే డిసెంబర్, మంత్ ఎండింగ్ డేట్ అనేది ఇచ్చుకుంటే సరిపోతుంది. ఏ మంత్ ట్యాక్సిబుల్ అమౌంట్ అయితే ఆ మంత్ డేట్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి, సరిపోతుంది. ఈ విధంగా ఎనెక్జరీ అనేది ఫామ్ ఫిల్ చేయవలసి ఉంటుంది. సెక్షన్స్ అనేవి ఇంక సేమ్ యాజ్ టు యాజ్ అలాగే ఉంటాయి, ఇంకే చేంజింగ్స్ అయితే ఏం చేయకండి. ఈ విధంగా అయితే ఎనెక్జరీ డీటెయిల్స్ అయితే మొత్తం నాకు నెంబర్ ఆఫ్ చలానాస్ ఎన్ని ఉన్నాయో అవన్నీ నేను ఇక్కడ ఫీడ్ చేస్తున్నాను. ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ నేను సెక్షన్స్ అనేవి ఏదైతే నేను సెక్షన్లో డిడక్ట్ చేశానో ఆ సెక్షన్ అనేది ఇక్కడ ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ అయితే చేసుకుంటున్నాను. ప్రతి చూసుకున్నట్లయితే దాని ఎనెక్జరీలో మనం సెక్షన్స్ ఇంపార్టెంట్. తర్వాత వాళ్ళ యొక్క పాన్ నెంబర్, డిడక్టివ్ పర్సన్స్ యొక్క పాన్ నెంబర్ అయితే కంపల్సరీ రీచెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి రీచెక్ చేసుకున్నట్లయితే పాన్ నెంబర్ అనేది చూసుకున్నాను. వాళ్ళ యొక్క నేమ్ అనేది కూడా మనం ఒకసారి చూసుకోవాలి. నేమ్ ఎగ్జాక్ట్లీ పాన్తో కలిసి ఉందా సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి. ఆ విధంగా సరిపోయిన తర్వాత నెక్స్ట్ మనం డేట్ అనేది ఏ మంత్ రిటర్న్ అయితే డిడక్ట్ చేస్తున్నా ఆ మంత్ కూడా చూసుకోవాలి. తాలూకు ట్యాక్స్ అమౌంట్, టీడీఎస్ అమౌంట్, తర్వాత లేట్ ఫీజు ఉంటే లేట్ ఫీజు, సర్చార్జెస్ ఉంటే సర్చార్జెస్, ఇవన్నీ ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ అయితే చేసుకోండి. ఎందుకంటే క్రాస్ వెరిఫికేషన్ అనేది దేనికోసం చేసుకుంటాం అంటే ఎర్రర్స్ రాకుండా మనం ముందుగా ఫైల్ కంపైల్ చేసాక ముందుగా మనం రీచెక్ చేసుకోవడం అనమాట. చేసుకుంటే మనకి ఎర్రర్స్ అనేవి రావు. ఆ విధంగా ఒకసారి అంత కంప్లీట్ అయిన తర్వాత సెక్షన్స్ కూడా చూసుకోవాలి. పాన్ నెంబర్ అనేది ఇక్కడ డేట్ అనేది కంపల్సరీ మంత్ ఎండింగ్ డేట్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. నవంబర్ అయితే నవంబర్, డిసెంబర్ అయితే డిసెంబర్, అక్టోబర్ అయితే అక్టోబర్, ఏదైతే ఏ నెల అయితే ట్యాక్స్ డిడక్ట్ చేస్తున్నామో ఆ నెల మనం అయితే ఇవి అయితే మేజర్గా మన ఎనెక్జరీలో మనం ఎంట్రీ చేయవలసినవి. ఈ విధంగా చేసిన తర్వాత మనం సేవ్ ఆప్షన్ అనే కింద మనకి బాటంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ ఫైల్ని అనేది మనం సేవ్ బటన్ క్లిక్ చేసి సేవ్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మనకి ఫోల్డర్ అనేది సేవ్ అవుతుంది. ఈ విధంగా సేవ్ అయిన తర్వాత మనం ఫైల్ అనేది ఫోల్డర్లో సేవ్ అయిన తర్వాత క్రియేట్ ఫైల్ అనే ఆప్షన్ క్లిక్ చేసి నెక్స్ట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఇన్పుట్ చలానా డీటెయిల్స్ అయితే బ్రౌజ్ చేసి మనం ఆ కాపీ అయితే మనం ఇక్కడ చేయాలి. దానికోసం నేను ఆల్రెడీ సిఎస్ఐ ఫైల్ డౌన్లోడ్ చేసి ఒక ఫోల్డర్లో సేవ్ చేసి ఉంచాను. ఆ ఫోల్డర్ అయితే ఎక్కడైతే నేను సేవ్ చేసుకున్నానో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని సిఎస్ఐ ఫైల్ అనేది నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన సిఎస్ఐ ఫైల్ నేను ఓపెన్ అని క్లిక్ చేసినట్లయితే నాకు బ్రౌజ్ ఆప్షన్లో చలానా ఇన్పుట్ ఫైల్ అనేది అక్కడికి నాకు ఫైల్ పాత్ అనేది మనకి వస్తుంది. ఆ విధంగా క్లిక్ చేసిన తర్వాత అది సిఎస్ఐ ఫైల్ కోసం ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్ అనేది లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మనకి ట్యాన్ ఐడి లాగిన్ అయితే ఎవరైతే క్రియేట్ చేసుకుని ఉంటారో దాంతో మనం ఇచ్చే చలానా ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. మీ యొక్క ట్యాన్ యొక్క లాగిన్ ఐడీలు, యూజర్ నేమ్, పాస్వర్డ్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీ యొక్క యూజర్ ఐడి ఏదైతే ఉందో అది క్రియేట్ చేసుకున్నారో అది ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మీకు నెక్స్ట్ పేజీ ఓపెన్ అయిన తర్వాత లాగిన్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీ హోమ్ పేజీలో ఈ ఫైల్ అనే ఆప్షన్ ఉంటుందో ఆప్షన్లో ఈ పే ట్యాక్స్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే మీకు చలానా హిస్టరీస్ అనే ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తాయి. చలానా హిస్టరీ కనిపిస్తుంది. అది క్లిక్ చేసినట్లయితే ఆ హిస్టరీలో మీరు పే చేసిన చలానాలు అయితే ఏవైతే ఉంటాయో అన్నీ అక్కడ డీటెయిల్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ దాని పక్కనే ఉన్న సిఎస్ఐ ఫైల్ అనేది క్లిక్ చేసినట్లయితే పీరియడ్ అడుగుతుంది. డేట్ ఆఫ్ పీరియడ్ మీరు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కావాలనేది డేట్ అనేది ఇక్కడ అడుగుతూ ఉంటుంది. అక్కడ మీరు ఏ 3 నెలలకు సంబంధించి ఎప్పుడెప్పుడైతే మీరు చలానాలు పే చేశారో ఆ డేట్స్ అనేవి మీరు మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఫ్రమ్ అండ్ టు కూడా మీరు ఎప్పటి వరకు 3 నెలల తాలూకా చలానాలు ఎప్పుడైతే పే చేశారో
టు డేట్ కూడా మనం మెన్షన్ చేసి పక్కనున్న ఫిల్టర్ చలానా ఆప్షన్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది. చేసినట్లయితే మీరు పే చేసిన చలానా హిస్టరీ అనేది కనిపిస్తుంది. పక్కనే ఉన్న డౌన్లోడ్ CSI ఫైల్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు అది చలానా డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ అయిన ఫైల్ CSI ఫైల్ అనేది ఈ ఫోల్డర్ నేను సేవ్ చేసుకున్న ఫైల్ దగ్గరే ఈ CSI ఫైల్ కూడా నేను సేవ్ చేసుకున్నాను. ఆ విధంగా CSN ఫైల్ అనేది సేవ్ చేసిన తర్వాత మనం ఇందాక క్రియేట్ ఫైల్లోకి వెళ్ళిన తర్వాత బ్రౌజ్లోకి వెళ్ళి CSI ఫైల్ అండ్ ఈ సేవ్ చేసిన ఫైల్ రెండు బ్రౌజ్ చేసి అక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా క్రియేట్ ఫైల్ చేసిన తర్వాత మనకి FU ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని రైట్ క్లిక్ చేసినట్లయితే మనకి జిప్ ఫైల్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేసినట్లయితే మనకి జిప్ ఫోల్డర్ అనేది ఒక జిప్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ జిప్ ఫైల్ను మనం ఇన్కమ్ ట్యాక్స్లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వరకు ఆఫ్లైన్ ఇక్కడి నుంచి ఆన్లైన్లో చేయవలసి ఉంటుంది. దానికోసం మనం ఇన్కమ్ ట్యాక్స్ సైట్లోకి వెళ్తే ఈ ఫైల్ ఆప్షన్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లోని ఇన్కమ్ ట్యాక్స్ అండ్ రిటర్న్స్ అనేది ఆప్షన్కి అయితే మనకి కనిపిస్తుంది. ఆ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మనకి TDS అనేది కనిపిస్తూ ఉంటుంది. దానికి డౌన్లోకి వెళ్ళండి. స్క్రోలింగ్ డౌన్ చేసినట్లయితే మనకి కింద TDS ఫైల్ నౌ అనే ఆప్షన్ అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. చివరిలో ఉన్న ఫైల్ నౌ అనే దాంట్లో సెలెక్ట్ చేయండి. అది క్లిక్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ నెక్స్ట్ పేజ్లో గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. TDS TCS రిటర్న్లో గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది మనకి ఫామ్ అయితే ఏ ఫామ్లో మీరు రిటర్న్ ఫైల్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫామ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫామ్ 26లో అయితే 26, 27 అయితే 27. తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ అనేది మనం ఏ ఫైనాన్షియల్ ఇయర్ పీరియడ్ అయితే ఫైల్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫైనాన్షియల్ ఇయర్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనాన్షియల్ ఇయర్ సెలెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ క్వార్టర్ ఆ ఫైనాన్షియల్ ఇయర్ తాలూకా క్వార్టర్ ఏ క్వార్టర్ అయితే ఫైల్ చేస్తున్నామో ఆ క్వార్టర్ అనేది సెలెక్ట్ చేసుకుంటుంది. అలాగే రెగ్యులర్ అనే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇప్పటి వరకు సేవ్ చేసిన జిప్ చేసిన ఫైల్ అయితే ఏదైతే ఉందో అది ఇక్కడ పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అటాచ్ ఫైల్ దగ్గర బ్రౌజ్ చేయవలసి ఉంటుంది. చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేసినట్లయితే మీకు OTP అనేది జనరేట్ అవుతుంది. OTP జనరేట్ అయిన తర్వాత సక్సెస్ఫుల్లీ మెసేజ్ వస్తుంది. బ్యాక్ వచ్చినట్లయితే మీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్లో యూ రిటర్న్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. యూ రిటర్న్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ మీరు ఇంతకుముందు ఫైల్ చేసిన రిటర్న్స్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనకైతే కనిపిస్తూ ఉంటాయి. 15G, 15H, TDS, TCS ఇలా సెక్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఆ ఫైనాన్షియల్ ఇయర్ అక్కడ కింద కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ ఫైనాన్షియల్ చూసుకున్నట్లయితే మనకి ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో ఆ ఫైనాన్షియల్ ఇయర్ మనం చూసుకొని ఓపెన్ చేయవలసి ఉంటుంది. TDS సెక్షన్ కావాలి కాబట్టి TDS సెక్షన్ ఓపెన్ చేసినట్లయితే మనకి మనం ఇంతకుముందు పే చేసినవి ప్రజెంట్ ఫైల్ చేసినవి కనిపిస్తుంటాయి. పక్కన డౌన్లోడ్ అనే ఆప్షన్ అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ డౌన్లోడ్ క్లిక్ చేసుకున్నట్లయితే మనకి అక్నాలెడ్జ్మెంట్ కాపీ అనేది మనకి వస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.